కుంకుమ పువ్వు వాడితే పిల్లలు మంచి రంగుతో పుడతారని గర్భిణులకు పాలల్లో కలిపి ఇస్తుంటారు. పండంటి ఎర్రటి బిడ్డ పుడతాడని ప్రాచీన కాలం నుంచి వస్తున్న నమ్మకం. అయితే కుంకుమ పువ్వుని పరిమితంగా తీసుకుంటే దీంతో పోషకపరమైన ప్రయోజనాలు చాలానే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని చిటికెడుకు మించకుండా తీసుకోవడం సురక్షితం. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్ కు సంబంధించిన థయామిన్, రైబోఫ్లేవిన్ అన్న విలువైన పోషకాలున్నాయి. ఇవి గర్భవతుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కూడా. ఇక గర్భవతుల్లో ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ కారణంగా మలబద్ధకం రావడం చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా పరిమితమైన మోతాదులో తీసుకుంటే కుంకుమ పువ్వు జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తుంది, ఆకలిని కూడా పెంచుతుంది. ఆ రకంగా ఇది గర్భవతులకు చాలా మేలు చేస్తుంది. కుంకుమ పువ్వును వాడితే కడుపులోని బిడ్డ రంగును ఆకర్షణీయంగా మార్చుతుందనేది అపోహ మాత్రమేనట. దీనికి తగిన శాస్త్రీయ నిర్ధారణ లేదు. బిడ్డ ఒంటి రంగును తల్లిదండ్రుల జీన్స్ నిర్ణయిస్తాయి. దీని గురించి డెప్త్గా ఆలోచించి చూస్తే పాలు సంపూర్ణాహారం, గర్భవతులకు చాలా మేలు చేస్తాయి. అయితే మొదటి 3 నెలల పాటు గర్భవతులు వేవిల్లు వికారం కారణంగా పాలు తాగడానికి ఇష్టపడరు. కుంకుమ పువ్వు అనే సుగంధ ద్రవ్యం పాలను మరింత రుచికరంగా, సుగంధభరితంగా చేస్తుంది. పైగా బిడ్డ మంచి రంగులో పుడతాడనే అంశం వాళ్లను పాలు తాగేలా ప్రోత్సహిస్తుంది. బహుశా బిడ్డ రంగు కోసం కుంకుమ పువ్వు అనే సాంప్రదాయం ఇందువలనే పుట్టినట్టుంది. కొన్ని చోట్ల సాంప్రదాయ వంటకాల్లోనూ దీన్ని ఒక దినుసుగా ఉపయోగించి వంటకు మరింత రుచిని తీసుకొస్తారు. అప్పుడు దీనివల్ల కలిగే ప్రయోజనాలన్నీ కేవలం గర్భవతులకే కాకుండా మిగతా వాళ్లకు కూడా చేకూరుతాయి. గర్భవతులు దీన్ని పాలలో చిటికెడు కంటే ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ హెర్బ్ కాబట్టి పరిమితికి మించినప్పుడు అది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా వాడితే గర్భస్రావము అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో దీన్ని మోతాదుగా వాడితే ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అలాగే అతిగా వాడితే అంతకు మించి ప్రమాదాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికీ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.